పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనములు, యేసు ప్రభువారు వధింపబడిన గొర్రెవలె ఆయన మౌనంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, యేసు ప్రభువారు సిలువ వేయబడటానికి ముందుగా ఆయన ఏ మాత్రమును కూడా నోరు తెరవలేదు. ఆయన మౌనంగా ఉండి ఉన్నాడు. నిజంగా మనం చూస్తే ఆయన దౌర్జన్యము పొందినను ఆయన ఎలాంటి మాటలు మాట్లాడలేదు, ఎలాంటి దౌర్జన్యము యేసు ప్రభువారు చేయలేదు, ఎలాంటి దూషణ చేయలేదు. ఆయన మౌనంగా ఉండి మనందరి పాపములు భరించటానికి, మనల్ని శిక్ష నుండి విడిపించటానికి, రక్షించడానికి యేసు ప్రభువారు శిలువ మరణం పొంది ఉన్నాడు. ప్రియులారా, మనందరము కూడా ప్రభువు వైపు చూచి, ప్రభు శిలువ వైపు చూచి, ఆయన మన కొరకు పొందిన శ్రమలని మనం గుర్తుపెట్టుకొని మనం రక్షణలోనికి నడవాల్సిందిగా తెలియచేయచ్చు. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.